أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. ولكل درجات مما عملوا وليوفيهم أعمالهم وهم لا يظلمون. ప్రతి ఒక్కరికి వారి వారి కర్మలకు తగిన స్థానాలుంటాయి మరియు ఇది వారి కర్మలకు తగినట్లుగా పూర్తి ప్రతిఫలం ఇవ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరగదు. ويوم يعرض الذين كفروا على النار أذهبتم طيباتكم في حياتكم الدنيا واستمتعتم بها فاليوم تجزون عذاب الهون بما كنتم تستكبرون في الأرض بغير الحق وبما كنتم تفسقون. మరియు ఆ రోజు సత్యాన్ని తిరస్కరించిన వారిని నరకాగ్ని ముందుకు తెచ్చి వారితో ఇలా అనబడుతుంది, మీరు మీ ఇహలోక జీవితంలో మీ భోగభాగ్యాలను తరిగించుకున్నారు మరియు వాటిని బాగా అనుభవించారు. కావున మీరు ఏ హక్కు లేకుండా భూమిలో ప్రదర్శించిన అహంకారానికి మరియు మీరు చేసిన అవిధేయతకు ప్రతిఫలంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది.